3వ అధ్యాయము 25వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయము 25వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. సిగ్గునొందిన వారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండా అవమానము మనల్ని మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుని యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క బంగారు పౌనకు వేలాది వందనములకు దాసు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసు ప్రభువా, అల్పునాయకుని ఒప్పుకొనుచున్నాను. ఇది అవసరం నన్ను ఇసులో చాటును మరుగుపరచము, నా సమస్త దేహ శరీర బలహీనత తొలగించము. నీ ప్రజలతో మీరే మాట్లాడుతున్నాము, మీరు నైనా స్వరం వినిపింప చేయము. ప్రభా, కృప చూపించి సహాయం దయచేసి నీ శక్తి చేత నీ ఆత్మ చేత నన్ను నింపుతురము. నీ పేరు నాకును మాకును గ్రహించే మనస్సు, వినగల చెవులు, చూచే కళ్ళను మీరు అనుగ్రహించి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకును మరి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఏ ప్రార్థన అంటే ఒప్పుకోలు ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? ఒప్పుకోలు ప్రార్థన. తన జీవితంలో తాను ఒప్పుకుంటా ఉన్నాడు. తాను ఒప్పుకోవడం మాత్రమే కాదు, రండి అని అంటూ ఉన్నాడు. అంటే తనతో ఉన్న సర్వ సమాజమును ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, మనము బాల్యకాలం నుండి, అంటే మనము చిన్ననాటి నుండి నేటి వరకు మన జీవితం ఎలా ఉంది, మన పితరుల జీవితం ఎలా ఉంది అని ఆలోచిస్తే, మనము దేవుని మాట వినని వారము, ఆయనకు వ్యతిరేకులమైన స్వభావం కలిగిన వారము. అందును బట్టి మన జీవితంలో ఏముంది? ఇప్పుడు మనకి సిగ్గు ఉంది అంటా ఉన్నాడు. చూడండి, రండి చదవండి. 3వ అధ్యాయము 25. సిగ్గునొందిన వారమై సాగిలపడుదము. ఏమని పిలుపునిస్తూ ఉన్నాడు? మనమందరము దేవుని మాట వినలేదు, ఆయన చెప్పినట్టు మనం బ్రతకడం లేదు, ఆయన కోరుకున్న జీవితంలో మనం లేము. కాబట్టి ఇప్పుడు మనము ఏమి నొందాలి? సిగ్గునొందాలి. సిగ్గు తెచ్చుకొని ఆ సిగ్గునొందిన వారమై సాగిలపడతాము రండి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఎందును బట్టి ఇర్మియా ఈ పిలుపునిస్తూ ఉన్నాడు? మరి నాటి సంఘ పరిస్థితులు, అంటే ప్రజల యొక్క మనసులు, వారి యొక్క మనోభావాలు, వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అని ఆలోచిస్తే చాలా చక్కగా దేవుడు ఒక 3 విషయాలు మనకు ఈరోజు బయలుపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, వారి యొక్క ప్రజల యొక్క స్వభావము ఎలా ఉంది, వారు ఏమి తిరుగుబాటు చేశారు, వారు ఎందుకు పశ్చాత్తాపడుతూ ఉన్నారు అని అంటే, ప్రభు వారి మీద 3 నేరాలు మోపుతూ వచ్చాడు. చూడండి, రండి 3వ అధ్యాయము 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. ప్రభు అంటా ఉన్నాడు. ఎవరంట? ఇశ్రాయేలు. ఎటువంటిదంట? ద్రోహిణి వగు ఇశ్రాయేలు, రమ్ము. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడు, ఒప్పుకో, నీ స్థితిగతులు ఏంటో నిన్ను నువ్వు తెలుసుకో. ప్రభు చెప్తా ఉన్నాడు చక్కని మాట. ఏమంటాడంట? ద్రోహిణి వగు ఇశ్రాయేలు. చూడండి, తిరిగి రమ్ము, రా, మళ్ళీ నా దగ్గర రా. ఎవరైనా ద్రోహుల్ని మళ్ళీ రమ్మని పిలుచుకుంటారా? ద్రోహం అంటే ఏంటి? బాగా నమ్మించి మోసం చేయడమే ద్రోహం.
ఒక్కసారి బాగా నమ్మించి మోసం చేసిన తర్వాత వాళ్ళు ఎవరో నిజ స్వరూపం తెలిసిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని రమ్మంటామా, పిలుచుకుంటామా? రండి అని పిలుస్తామా? పిలువము. ఎందుకంటే చాలరా బాబు, నీ నమ్మక ద్రోహము నాకు ఇంకా చాలు, వద్దు, నీతో నాకు సహవాసము వద్దు, నీ బంధుత్వం వద్దు, నీ స్నేహం వద్దు, నువ్వు నాకు అవసరమే లేదంట. కానీ ప్రభు అటువంటి వాడు కాడు. అంటా ఉన్నాడు, నేను కృపగలవాడను. ఏమంటున్నాడు ప్రభు? నేను కృపగలవాడను. నీ ద్రోహమును బట్టి నా జీవితంలో నేను ప్రభువుకు ఎంతో ద్రోహిగా ఉంటూ వచ్చిన. మనందరి జీవితంలో మనం కూడా ప్రభువుకు ద్రోహులుగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, నేను కృపగలవాడను, నేను ఎక్కువగా నీ మీద కోపపడను. చూస్తూ వచ్చేట్లయితే కిట్నాకాడు అంటాడు, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రమే ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో వారు ఏం ద్రోహం చేశారు అంటే, చక్కగా దేవుడు అడుగుతూ ఉన్నాడు. రండి, 2వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి, ముందు ఈ మాట చదువుకుందాం. 2వ వచనం. నీవు అరణ్యంలోను నన్ను వెంబడించుచు నీవు యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను. ప్రారంభ దినాల్లో దేవుడంటే ఎలా ఉందంట? ఎంతో ప్రేమ ఉందంట. దేవుడంటే ఏముందంట? ఎంతో ప్రేమ ఉందంట. అమితమైన ప్రేమ, వెంబడించే మరి మంచి సుగుణం, దేవునితో పాటు పోయే అనుభవం ఉందంట. అయితే తర్వాత ఏమైపోయినారు అని ఆలోచిస్తే, ఎందుకు దేవుడు ద్రోహులు అని పిలుస్తూ ఉన్నాడంటే, చూడండి, దేవుడు అడుగుతూ ఉన్నాడు. 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. చాలండి. ప్రభు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు? నా యందు ఏ దుర్నీతి చూచి మీరు నా నుండి తొలగిపోయారు. నమ్మకంగా నాతో పాటు ఉండి విడిపోయినారు, నన్ను మోసం చేశారు అంటే ఎందుకు మోసం చేసింటారు? అవతల వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తే మనం మోసం చేయడానికి ఇష్టపడతాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నా యందు ఏ దుర్నీతి ఉంది, నేను ఏం చేశానని మీరు నన్ను విడిచిపెట్టిపోతూ ఉన్నారు? నేను మీకు ఏం చేశాను? నాలో ఏ తప్పు ఉంది, నాలో ఏ దుర్నీతి ఉంది, నాలో ఏ చెడ్డతనం ఉంది, ఎందుకు మీరు నన్ను విడిచిపెట్టిపోతూ ఉన్నారు? ఎంత బాధ! ప్రభు ఆయన బాధపడుతూ ఉన్నాడు. ద్రోహి అని పిలుస్తూ ఉన్నాడు, కానీ ఆయన హృదయంలో, దేవుని యొక్క హృదయంలో ఏముంది? ఎంతో బాధ ఉంది. ఆ బాధతో ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులైనట్లు నా ఎదురు నుండి దూరముగా తొలగిపోయారు. ఎట్లా పోయినారంట? దూరంగా వెళ్ళిపోయారు. ఏమైపోయారు వాళ్ళు? దూరంగా వెళ్ళిపోయారు. వాస్తవానికి దేవుడు మహాకాశాలు పడచాలని దేవుడు. అయితే ఏం చేస్తూ వచ్చాడు ఆయన? నేను వారి మధ్య నివాసం చేతునని చెప్పి దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టించుకున్నాడు. ఆయన యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత ఇశ్రాయేలు ప్రజలతో తోడుగా ఉంటూ వచ్చింది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నిరంతరం తన ప్రజలతో, వారితో ఉండి వారిని నడిపించుకుంటూ, వారిని ప్రేమించి వారితో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంట? చూడండి, 106వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 106:7. నీ కృపా బాహుల్యమును నీ జ్ఞాపకముకు తెచ్చుకునక ఉండిరి. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఐగుప్తు దేశంలో ఎంతగా దేవుడు వారిని కాపాడాడు. ఎటువంటి బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. వీరు ఎటువంటి ప్రార్థన చేశారు అన్నాడు ప్రభు. అన్నాడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడు ప్రభు? నేను దిగి వచ్చి తిని అన్నాడు. సాక్షాత్తు దేవాది దేవుడే దిగివచ్చి మోషేను ఏర్పరచుకొని ఆయన నడిపించి ఎర్ర సముద్రం వరకు తీసుకొని వచ్చి ఎన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసి
కృప కలిగిన దేవుడిగా ఆయన కనపడుతూ ఉంటే వారు ఎలా ఉన్నారంట? తీరా ఎర్ర సముద్రంకి వచ్చేసరికి ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. చూడండి, ప్రభు చాలా బాధపడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, చూడండి 10వ వచనం, కిత్యూల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలు పంపి బాగుగా విచారించి తెలుసుకునండి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనాను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకునేనా? ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకే తమ మహిమను మార్చుకొనిరి. ప్రభు చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాడు, మీరు అక్కడెక్కడ పోయి తెలుసుకోండి. దైవత్వం లేని దేవతలను అన్యులు విడిచిపెట్టడం లేదు. అయితే నా ప్రజలు ఏమవుతున్నారు? నన్ను విడిచిపెట్టి వారు పోతూ ఉన్నారు, నన్ను మర్చిపోతూ ఉన్నారు. నా మీద వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. నా మాట వినడం లేదు, ఇష్టానుసారంగా వారు ఉంటూ ఉన్నారు. ప్రభు బాధపడుతూ ఉన్నవాడిగా కనపడుతూ ఉన్నాడు. చూడండి 17వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనం, నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ. దేవుడు అంట మనల్ని నడిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుని విసర్జించుకుంటా ఉన్నాం. దేవుడు నడిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? విసర్జిస్తూ ఉన్నాం. ఆయనకు మనం తిరుగుబాటు చేయవారిగా, ఆయన మనల్ని విడిచిపెట్టువాడిగా, ఆయన మనల్ని విసర్జించువారిగా, ఆయన ఎదురుండి మనం దూరముగా పోవువారిగా మనం ఉన్నాం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, మీరు ద్రోహులు అంటా ఉన్నాడు. ఇంకా చూడండి, ప్రభు అంటా ఉన్నాడు 2వ అధ్యాయము 21వ వచనం, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనముల చెట్ల వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లివై. ఎలా అయినావంట నువ్వు? జాతిహీన దానమైన అంటే నన్ను ప్రేమించలేని వాడిగా, నా కొరకు జీవించలేని వాడిగా నువ్వు మారిపోతూ వచ్చినావు. నేనైతే నేను ఎలా నాటాను? నిన్ను శ్రేష్టమైన దానిగా, నిక్కమైన దానిగా, స్వచ్ఛమైన దానిగా నేను నిన్ను నాడుతూ వచ్చినాను. అయితే నీ జీవితంలో నన్ను విడిచిపెట్టిపోతా ఉన్నావు. నాలో ఏ దుర్నీతిని నన్ను విడిచిపెట్టిపోతున్నావు. అన్యుల్లో కూడా ఇటువంటి స్వభావం లేదే, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోతా ఉన్నావు? ప్రభు చూడండి ఇంకో మాట, 21వ వచనం రండి, 2వ అధ్యాయము 21వ వచనం, చదవండి. క్షమించండి, 32వ వచనం, 32వ వచనం. కన్యక తన ఆభరణములు మరచున, పెళ్లి కుమార్తె తన వడ్డానం మరచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను. ఎంత బాధాకరం! కన్యక తన ఆభరణములను మర్చిపోతుంది. మరి ఎవరైనా సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా బంగారు ఎక్కడైనా పెడితే మర్చిపోతారా? అన్నీ గుర్తుంటాయి. చిన్న వస్తువు కానించి పెద్ద వస్తువు వరకు అన్నీ మొదలు గుర్తుంటాయి. ఎక్కడున్నాయి అన్నీ గుర్తుంటాయి. అంటా ఉన్నాడు ప్రభు, అడుగుతూ ఉన్నాడు, కన్యక తన ఆభరణం మర్చునా, పెళ్లి కుమార్తె వడ్డానం మర్చునా. అయితే చూడండి, నా ప్రజలు ఎలా ఉన్నారంట? నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చి. ఎన్ని దినములైంది మన ప్రభువును మర్చిపోవడం అంటే ఏంటి? గుర్తు ఏముంటారు. మర్చిపోవడం అంటే ఏంటంటే రెక్లెస్నెస్, అంటే లెక్కలేనితనం. మర్చిపోవడం అంటే ఏంటి? లెక్కలేనితనం. ఒక వ్యక్తిని రోజు పలకరిస్తూ ఉండండి, కొద్ది రోజుల తర్వాత ఏమండి పలకలిస్తలేరు, నన్ను పిలుస్తలేరంటే మనం అంటాం మీరు గుర్తున్నారండి అని. అంటే దాని అర్థం ఏమని? తనతో మనకు అవసరం లేకుంటే మాట్లాడాం, అవసరం అంటే ఏం చేస్తాం? మాట్లాడుతూనే ఉంటాం. లెక్కలేనితనం. నన్ను మర్చిపోయినారంటే దాని అర్థం ఏమని? లెక్కలేనితనం. నేను ఉన్నానని, నేను మీ దేవుడునని, నేను మీకు మేలు చేశానని, మిమ్మల్ని రక్షించానని, మీరు నా కుమారుడు నా కుమార్తెలని, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటే మీరు నన్ను ఏం చేస్తున్నారు? మర్చిపోతూ ఉన్నారు. ఎన్ని దినాలు? లెక్కలేని దినాలు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఎంత సమయం ప్రభుతో గడుపుతున్నాం? అంటా ఉన్నాడు 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నావు నువ్వు? వైవాహిక ప్రేమను, సంతోషము, ఆనందము,
చూడండి, చదవండి, ఆ మాట చదవండి. నీవు అరణ్యంలో నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను ప్రారంభ దినాల్లో మనం కూడా ఎలా ఉంటామంటే కనపరిచిన వాళ్ళకల్లా సువార్తనే, ఇంకా కనపరిచిన వాళ్ళకల్లా సువార్తనే. యేసుని నమ్ముకుంటే యేసు నిజమైన దేవుడు, లేకపోతే ఎప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు? దేవుడు నా జీవితంలో అది చేశాడు, ఇది చేశాడు, మీ జీవితంలో కూడా చేస్తాడు. ఒకరినొకరు పురుగొల్పుతూనే ఉంటారు. అయితే మన జీవితంలో ఇటువంటి పురుగొల్పు ఉందా? ఇటువంటి మరి ఆలోచన మనలో ఉందా? ప్రభువును మనం సంపూర్ణంగా మనం ప్రేమిస్తూ ఉన్నామా? చూస్తూ వచ్చినట్లయితే ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న సత్సంబంధం, ప్రారంభంలో ఉన్న సహవాసం, మరి నేటి దినాల్లో మనం ఎలా ఉన్నామంటే ఇశ్రాయేలు ప్రజల్లాగానే ఉన్నాం. అందుకే ప్రభు వారిని ఏమంటా ఉన్నాడు? ద్రోహియగు ఇశ్రాయేలు, నాలో ఏ దుర్నీతి చూసి మీరు నన్ను విడిచిపెట్టిపోయారు? ఎందుకు మీరు నన్ను మర్చిపోతూ ఉన్నారు? అన్యుల్లో కూడా ఇటువంటి కార్యము జరిగి ఉండలేదే, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు? కాబట్టి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? చదవండి, 3వ అధ్యాయము 12వ వచనం. ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ద్రోహివగు ఇశ్రాయేలు రా, నువ్వు ద్రోహివే, నీ స్వభావం ద్రోహమే, నీ మనసు ఇంతే, నీ తత్వం ఇంతే. చూడండి, ప్రభు అంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము పూర్వము నుండి నేను చదువుతా. పూర్వం నుండి నీ చెవి తెరవబడడం లేదు, నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటావని నాకు తెలియను. ఎప్పటి నుండి మన మనసు ఎటువంటిదంట? తల్లి గర్భం నుండి మనం ఎటువంటి వారమంట? అన్నీ బాగా ఉంటే యేసుప్రభు నా దేవుడు అంటాం. చిన్న కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అవమానం వచ్చినా, బాధ వచ్చినా ఏమంటాం? ఇంకా అన్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఎందుకు తిరుగుబాటు చేశారు? వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంటే, ఏమయ్యా మోషే, ఇంకా మాకు సమాధులు లేవా? ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నావా? దేవుడు ఇక్కడైనా తన కార్యం చేస్తాడన్న నమ్మకం వారిలో లేకుండా పోతా వచ్చింది. తిరుగుబాటు చేసే స్వభావం వారిలో ఉంది. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, గర్భంలో పుట్టిన నాటి నుండి నువ్వు తిరుగుబాటు చేయవాడవు. చూడండి, అందుకే ప్రభు అంటా ఉన్నాడు. 22వ అధ్యాయము 21వ వచనం. 22, 21 ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితే కానీ నేను విననంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఏంటంటే వాడుక అంటే అలవాటు. పుట్టినప్పటి నుండి, గర్భములో పుట్టినాటి నుండి నువ్వు ఎటువంటి వాడివంట? తిరుగుబాటు చేయవాడు. నువ్వు చిన్ననాటి నుండి నువ్వు ఎటువంటి వాడవంట? మాట విననివాడు. నువ్వు ఎటువంటి వాడవు? బాల్యం నుండి మాట వినని వాడవి, గర్భం నుండి నువ్వు తిరుగుబాటు స్వభావం చేయగలిగిన వాడవి. అందుకే నువ్వు ఎవరివి? ద్రోహివి. నా మాట వినడం లేదు. అయినప్పటికీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ద్రోహివగు ఇశ్రాయేలు రమ్ము, తిరిగి రమ్ము. నేను ఎటువంటి వాడిని? ప్రభు తన గురించి తాను సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నేను కృపగలవాడని. నువ్వు అనర్హుడవే, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు చెడ్డవాడివే. గర్భంలో పుట్టినాటి నుండి నువ్వు చెడ్డవాడివే, బాల్యకాలం నుండి నువ్వు చెడ్డవాడివే, నువ్వు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాడివే, మాట వినేవాడివే. అయినప్పటికీ నేను నిన్ను రమ్మంటున్నాను, నా యొద్దకు రా, నేను నిన్ను సరి చేస్తాను, మనము సత్సంబంధం కలిగి ఉందాం, నేను నీ జీవితం మారుస్తాను. ప్రారంభ దినాల్లో, నీ యవన కాలంలో, నువ్వు రక్షింపబడిన దినాల్లో నువ్వు ఏ విధంగా అయితే నన్ను ప్రేమించు, నా కొరకే నువ్వు ఈ లోకంలో బ్రతుకుతూ వచ్చినావో అట్టి సాక్షార్థకరమైన జీవితం నేను మరలా నీకు ఇస్తాను. ప్రభు ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు.
చూడండి, రెండవదిగా ప్రభు ఇంకొక మాట అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు మీద ఇంకొక మాట అంటా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలుగునట్లు ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరు నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఏమైనారంట? రెండవదిగా, మొదటిగా వారు ద్రోహులుగా ఉన్నారు. అందుకే ఇర్మియా అంటా ఉన్నాడు, సిగ్గుపడి ఆయన ఎదుట మనం సాగిలపడదాము రండి. రెండోదిగా ఏమంటా ఉన్నాడంటే విశ్వాసఘాతకులైనారు. క్షమించండి, ఇంకొక మాట చెప్పండి, మర్చిపోయాను. రండి, 2వ దినవృత్తాంత గ్రంథములు 26వ అధ్యాయం. ఒక మాట చెప్పాను, ఒక చిన్న తలంపు ఉంది. 2వ దినవృత్తాంత గ్రంథములు 26వ అధ్యాయం. ఇరవై 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఒక మాట, ఒక చిన్న తలంపు చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. ఎవరంట ఈయన? ఉజ్జియా. ఎవరైనా? ఉజ్జియా ఏం చేశాడంట? ద్రోహం చేశాడు. ఎవరికి చేసినాడు ద్రోహము? దేవునికే చేశాడు. 16 ఏళ్లకు తను రాజుగా అయ్యాడు. తర్వాత తన జీవితంలో తను ఎంత గొప్పవాడేనంటే చూడండి, 8వ వచనం. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారేరి, అతడు అధికముగా బలాభివృద్ధి చెందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించాడు. 5వ వచనంలో చూడండి, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకరియా దినంలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించేంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేశాను. ప్రారంభ దినాల్లో చిన్నవాడు ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాడంటే ఉజ్జియా రాజు దేవుని మీద ఆశ్రయించి దేవుణ్ణి ఆనుకొని బహుగా వర్ధిల్లినాడు. ఐగుప్తు మార్గములంతటా ఎవరి గురించి చెప్తా ఉన్నారంట? ఉజ్జియా రాజు యొక్క పరాక్రమం గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన పరిపాలన గురించి కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే చివరి దినాల్లో వచ్చేసరికి ఉజ్జియా ఎలా ఉన్నాడంట? యెహోవాకు ద్రోహము చేయవాడిగా కనపడతా ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా ప్రారంభ దినాల్లో మంచిగా ఉంటాం, దేవునితో సహవాసం చేస్తూనే ఉంటాం. అయితే క్రమక్రమంగా ఏమైపోతాం మనము? చూడండి, అంటా ఉన్నాడు, అతడు మనసున గర్వించి చెడిపోయాను. మనసున గర్వం వచ్చింది. ఎవరికి? ఉజ్జియాకు రాజుకు వచ్చింది. యెహోవాను ఆశ్రయించిన వాడే దేవుడు గొప్ప కీర్తి ఇచ్చినాడు, ప్రఖ్యాతులు ఇచ్చినాడు. అయితే ఏ పని చేయకూడదో ఆ పని చేసినాడు. యాజకులు వేయాలి ధూపం, దేవుని సేవకులు చేయాల్సిన పని రాజు చేస్తూ వచ్చినాడు. చూడండి, ఇప్పుడైతే మనం అందరం రాజులైనా యాజక సమూహమే, మనమంతా సమానమే. అయితే ఆ కాలంలో మాత్రం ఖచ్చితంగా రాజు చేయకూడని పని. ఎందుకు అలా చేస్తూ వచ్చినాడంటే గర్వించినాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మీరందరూ పక్కకు జరగండి అన్నాడు. మన జీవితంలో మనం కూడా ఎక్కువగా సమయం దేవునితో గడిపి ఇంకా దేవునితో సమయాన్ని గడపడం వదిలేస్తాం. ఎందుకంటే ఏమనుకుంటాం మనము? నాకు ప్రార్థన తెలుసు, బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, సువార్త తెలుసు మనం అనుకుంటాం. అయితే అంటా ఉన్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు గర్వించినారు, మనం కూడా గర్విస్తాం చాలాసార్లు. అందుకే అంటా ఉన్నాడు, ఉజ్జియా ఏం చేసిందంట? ద్రోహం చేసినాడు. మన జీవితంలో మనం కూడా ప్రభువును మికుటంగా ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఆయన ఎడల అమితమైన ప్రేమ. అందుకే ప్రభు అడుగుతాడు, ఏమడుగుతాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనం. చదవండి. ఒక్క నిమిషం క్షమించండి. సరే,
మొదటి అధ్యాయం 18 వచ్చిన, క్షమించండి, మొదటి అధ్యాయము 18 వచ్చిన. ఈ యూదా, రైట్. ద్రోహం వలన సంపాదించిన ఎవరు యూదా? ఎవరు యూదా? ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు? యేసుప్రభుకి ద్రోహం చేశాడు. ప్రారంభ దినాలలో నుండి ప్రభు ఆయన అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు, నమ్ముతూ వచ్చినాడు. డబ్బు సంచి కావాలంటే డబ్బు సంచి ఇచ్చాడు. కాళ్ళు కడగాల్సిన అవసరం వస్తే యేసుప్రభు ఏం చేశాడు? కాళ్ళు కడిగాడు, డబ్బులు ఇచ్చాడు, కాళ్ళు కడిగాడు, ఎంతో అమితంగా ప్రేమించాడు. అయితే తిరిగి ప్రభుకైనా రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చినాడు? ముద్దు పెట్టాడు. ఏం పెట్టాడు? ముద్దు పెట్టాడు. ఏం ముద్దు ఇది? ప్రేమతో కూడిన ముద్ద, ద్రోహంతో కూడుకున్న ముద్దు పెట్టాడు ప్రభు దగ్గరికి పోయి. పెడితే ప్రభు అన్నాడు, ఏమన్నాడు ప్రభు? ఇప్పుడు నన్ను అప్పగిస్తున్నావా? మంచిదే. చూడండి, మన జీవితాల్లో ఆనాటి కాలంలో యేసు ప్రభు ఎంతో మేలు చేశాడు ఇస్కరియోతు యూదాకి. అయితే ఇస్కరియోతు యూదా రిటర్న్గా ఏం చేశాడు? యేసు ప్రభువును అప్పగిస్తూ వచ్చినాడు. ఆనాడు భౌతికంగా వారు తిరుగుబాటు చేశారు. ఒక మాటలో మనం చెప్తున్నాను, భౌతికంగా ఉజ్జియా తిరుగుబాటు చేశాడు, భౌతికంగా ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు, భౌతికంగా మరి ఇస్కరియోతు యూదా తిరుగుబాటు చేశాడు, దేవుని అప్పగించినాడు. మనమైతే అంతరంగికంగా మనసులో తిరుగుబాటు చేయవారిగా మనం ఉన్నాం. మనం ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నాం? ప్రభువుని బయట కాదు, అందరికీ కనబడ్డట్టు బైబిల్ చించేసి పడేసి ప్రార్థన చేసుకోకుండా అలా ఉండం. రహస్యంగా మనము ప్రభువుకు తిరుగుబాటు చేయవారిగా మనం ఉన్నాం. ప్రభువును అప్పగిస్తాం. ఎవరికి? వారు ఆనాడు సైనికులకు ప్రభువును అప్పగించినారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనల్ని మనం దురాత్మకు అప్పగించుకుంటాం, సైతానికి అప్పగించుకుంటాం, అబద్ధానికి అప్పగించుకుంటాం, మోసానికి అప్పగించుకుంటాం. ఎందుకంటే లోకంలో పరిస్థితులను బట్టి, అవసరతను బట్టి మనము పోగొట్టుకున్న వారిగా మనం కనబడుతూ ఉన్నాం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, మిమ్మల్ని మీరు అప్పగించుకోవద్దు, మీరు ద్రోహులుగా అవ్వద్దు. ఇశ్రాయేలు తిరిగి రమ్ము, నేను కృపగలవాడను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. రండి, 2వ తలంపులోనికి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లు ఇశ్రాయేలు వంశస్థులారా, నిత్యముగా మీరు నాకు విశ్వాసఘాతకులు అయితిరి. ప్రభు అంటా ఉన్నాడు, ఏమంటాడంటే మీరు విశ్వాసఘాతకులు అయ్యారు. మీరు నన్ను ఏం చేశారు? నమ్మించి నన్ను మోసం చేశారు. విశ్వాసఘాతకులు అంటే నమ్మించి మోసం చేయడమే. చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. చాలు. వారు విశ్వాసఘాతకులు తిరుగుబాటు ఎలా చేస్తున్నారంట? బహుగా తిరుగుబాటు చేస్తారు. ఎలా చేస్తున్నారంటే తిరుగుబాటు, ద్రోహి తిరుగుబాటు చేస్తాడు. ద్రోహి ఒక్కసారి తిరుగుబాటు చేసి వదిలేస్తాడు. కానీ విశ్వాసఘాతకుడు అట్లా కాదు, బహుగా చేస్తూనే ఉంటాడు. కంటిన్యూస్. ఒక్కసారి ద్రోహం చేయడం కాదు. విశ్వాసఘాతకులు అంటే మళ్ళీ నమ్మించి మోసం చేయడం, మళ్ళీ నమ్మించి మోసం చేయడం, మళ్ళీ నమ్మించి మోసం చేయడం, పదే పదే అదే పని, ఇంకా వేరే పని లేదు. యేసుప్రభువా, నేను పాపిని, నా తప్పైపోయింది, క్షమించండి, ఇక నుంచి నీ కొడుకుగా ఉంటాను, నీ బిడ్డగా ఉంటాను, నీ మాట వింటాను, నీ రక్తంతో నన్ను కడగండి అడుగుతాం. దేవుడు సరే నా కుమారుడు, నేను కృపగలవాడును, నేను క్షమిస్తానని చెప్పి యేసుప్రభువుకి అడుగుతాడు. మనం ఏం చేస్తాం? మళ్ళీ బహుగా మనం తిరుగుబాటు చేయవారిగానే ఉన్నాం. మళ్ళీ 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 మనం తప్పిపోవారిగానే ఉన్నాం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, మీరు బహుగా తిరుగుబాటు చేయవారు. చూడండి, 8వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ఏలా విశ్వాసఘాతకులై, యెరూషలేము ప్రజలు ఏలా విశ్వాసఘాతకులై ఎలా ఉన్నట? నిత్యము ద్రోహము. విశ్వాసఘాతకులు అంటే ఎవరంట? బహుగా తిరుగుబాటు చేయవారు, నిత్యము ద్రోహం చేయవారు. ద్రోహి ఒక్కసారి ద్రోహం చేస్తాడు,
విశ్వాసఘాతకులు ఎప్పుడు ఏం చేస్తారంట? ద్రోహము చేస్తూనే ఉంటారు, నమ్మించి మోసం చేస్తూనే ఉంటారు. అంటా ఉన్నాడు ప్రభు ఇశ్రాయేలుని ఏమంటా ఉన్నాడు? మీరందరూ ఎవరంట? విశ్వాసఘాతకులు. ఎన్ని పర్యాయములు మీరు మారుమనసు పొందినారు, ఎన్ని పర్యాయములు మీరు పశ్చాత్తాపడ్డారు, ఎన్ని పర్యాయములు నేను మిమ్మల్ని క్షమించినాను, ఎన్ని పర్యాయములు నేను మిమ్మల్ని సమకూర్చినాను. అయితే మీరు నేటికి మీరు ఎలా ఉన్నారు? మీరు విశ్వాసఘాతకుల వలె మీరు ఉంటూ వచ్చినారు ప్రభు అంటా ఉన్నాడు. చూడండి, ఇంకా 49వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం. నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చాలు చాలు నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదా. విశ్వాసఘాతకులు ఏమనుకుంటున్నారంట? ధనమును ఆశ్రయముగా చేసుకుంటూ ఉన్నారు. మరి అక్కడ సందర్భం ఏంటంటే, యుద్ధంలో ఒకరితో వేరే వాళ్ళతో సంధి చేసుకుంటూ ఉన్నారని అర్థం. ఏంటంట? యుద్ధంలో దేవుని మీద ఆశ్రయపడకుండా వేరే వాళ్ళతో సంధి చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం కూడా అనేక పర్యాయాలు కష్టాలు, శ్రమలు, ఇరుకులో, ఇబ్బందులు మనము దేవుని మీద మనం ఆధారపడకుండా మనం ఏం ఆశ్రయం చేసుకుంటూ ఉంటాం? దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో దేవుని మీద మన భారము, మన కష్టము, మన దుఃఖము, మన శ్రమ దేవుని మీద వేయం. మనం ఏం చేస్తాం? మనం మనుషుల మీద, ధనం మీద ఆశ్రయం తీసుకుంటాం. అప్పుడు ప్రభు అంటాడు, మీరెవరు? విశ్వాసఘాతకులు. నా యందు మీరు విశ్వాసం ఉంచడం లేదు, సంపూర్ణంగా నన్ను నమ్మడం లేదు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, విశ్వాసఘాతకులు కానీ ఎలా ఉంటాడు అని అంటే, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 23వ వచనం. ఏజ్కేలు గ్రంథం, క్షమించండి, ఏజ్కేలు 39:23. ఏజ్కేలు 39:23. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు, వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాన్ముఖుడై కూలినట్లుగా వారిని బాధించు వారికి అప్పగించుతాను. చూడండి, విశ్వాసఘాతకులకి ప్రభు ఎలా ఉంటాడంటే పరాన్ముఖుడై ఉంటాడు. అంటే తన ముఖం ఆయన తిప్పివేసుకొని ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభా చూడండి, ప్రభు అంటా ఉన్నాడు. చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. క్లుప్తంగా నేను ముగిస్తాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం 16, 2:16. మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు ప్రభు అంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకోలు ప్రార్థనలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు మీ మనసులను మీరు ఏం చేయాలంట? కాచుకోండి, దాన్ని కాపాడుకోండి. నాకు మీరు ఏం కాకూడదు? విశ్వాసఘాతకులుగా మీరు ఉండవద్దు. మీ మనసులను మీరు కాపాడుకోండి, నాకు మొరపెట్టుడి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. హోషేయ 14వ అధ్యాయము 4వ వచనం. ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో అప్పుడు నేను వాని గుణపరుతును ప్రభు అంటా ఉన్నాడు. మన మనస్సును మనం కాచుకొని ప్రభు యుద్ధకు మనం మొరపెడితే ప్రభు అంటా ఉన్నాడు, వారు విశ్వాసఘాతకులు కాకుండానట్లు నేను వారిని ఏం చేస్తానంటే నేను గుణపరుస్తాను. నేను వారి గుణమును మారుస్తాను. మన గుణమును ఆయన మారుస్తాడు. ఏం మారుస్తాడు? మనము ఇక నుండి విశ్వాసఘాతకులుగా ఉండకుండా ఆయన మనల్ని మారుస్తాడు. మొదటిది, ద్రోహి ఒక్కసారి తిరుగుబాటు చేస్తాడు. విశ్వాసఘాతకుడు ఎటువంటి వాడు? నిత్యము ద్రోహం చేయవాడు. అయితే ఈ విశ్వాసఘాతకులుగా మనం ఉండకుండా మనం ప్రభువుని అడిగినట్లయితే ప్రభు మన హృదయం ఏం చేస్తాడంటే ఆయన గుణపరుస్తాడు. మూడోదిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా
తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. చూడండి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మూడవసారి చివరి మాట ఏమని పిలుస్తూ ఉన్నాడు? మీరు ఎటువంటి వారంట? అవిశ్వాసులు. మీరెవరు? అవిశ్వాసు. మొదటిది మీరు ద్రోహులు, రెండోది మీరు విశ్వాసఘాతకులు, మూడోది మీరు ఎవరు? అవిశ్వాసులు. రండి, నా యొద్దకు రండి అంటే వీళ్ళు వెంటనే ఏమంటున్నారు తెలుసా? నీవే మా దేవుడు. అయ్యా మేము ద్రోహులమే, మేము విశ్వాసఘాతకులమే, అందుకే మేము అవిశ్వాసులమే. అయితే నువ్వెవరవు? నువ్వు మా దేవుడవు. ఇప్పుడు అంటా ఉన్నారు 25వ వచనంలో ఏమంటున్నాడు ఇర్మియా? సిగ్గునందుదము, సాగిలపడి సిగ్గునంది సాగిలపడి ఆయనను మృక్కుదము రండి, ఆయనతో విజ్ఞాపన చేద్దాము రండి. ఎందుకంటే మనం ఎవరము? అవిశ్వాసులము. యేసుప్రభు సొంత ఊరికి వెళ్ళాడంట. వాళ్ళ ఊరికి వెళ్ళాడు యేసుప్రభు. వెళ్ళి సూచక్రియలు చేస్తూ ఉంటే, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే వారు యేసుప్రభును నమ్ముతూ ఉన్నారా? చదవండి మార్కు రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. ఆయన వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎంతగా అవిశ్వాసం ఉంటుందంట, సాక్షాత్తు యేసు ప్రభువే ఆశ్చర్యపోయింది. అవిశ్వాసం ఉంటుందంట. ఎంత ఆశ్చర్యం! యేసు ప్రభువే ఆశ్చర్యపడేంత అవిశ్వాసం. దేవుడు మనను సంపూర్ణమైన విశ్వాసులుగా ఆయన మనం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ మనం అవిశ్వాసులమైతే సైతాన్ ఏం చేస్తా చెప్పండి? 2 కొరింథీ 4:4 చదవనవసరం లేదు, చెప్పాలా? అవిశ్వాసులైన వారి మనోనేత్రంలోకి ఏమేం కలిగిందంట? దేవుని కార్యం చూడలేం, దేవుని కార్యము చూడలేం, దేవుని స్వరమును వినలేం. వింటామా? దేవుని కార్యమును చూస్తామా? దేవుని స్వరమును వింటామా? మనకేమీ అర్థం కాదు. రక్షింపబడిన అనుభవం, మరి నిజమైన క్రైస్తవ అనుభవం మన జీవితాల్లో ఉండదు. ఇక నామకార్థ క్రైస్తవ జీవితంలో అలా ముందుకు కొనసాగిపోతూ ఉంటాం. అవిశ్వాసులుగా మనం ఉంటే సైతాను మన గుడ్డితనం వాడు కలిగిస్తాడు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు అవిశ్వాసిగా నువ్వు ఉండవద్దు. చూడండి, ఒకవేళ నువ్వు అవిశ్వాసంలో ఉండకుండా నువ్వు ఉంటే ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే, ఒక మాట చదువుకుందాం. రోమా 11:23. రోమా 11:23 చదవండి. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా వారిని అంటుకొట్టుటకు శక్తి గలవాడు. దేవుడు ఎవరంట? ఆయన నువ్వు అవిశ్వాసంలో ఉండకూడదని ప్రభు యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకొని మనస్ఫూర్తిగా, ప్రభా నేను క్షమించు, రాత్రికాల సమయంలో ఒప్పుకోలు ప్రార్థనలో మన ప్రభుని అడిగితే దేవుడు తిరిగి మరలా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? అంటుకడతాడు. సంఘంలో, సహవాసంలో, తన పిల్లలతో, తన ఇంటిలో దేవుడు మనల్ని అంటుకడతాడు. కొన్నిసార్లు మనకు మందిరానికి రావడం ఇష్టం ఉండదు, ఆలయం పేరు రావడం ఇష్టం ఉండదు, ఆదివారం ఆరాధనకు రావడం ఇష్టం ఉండదు. మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎంతో ఆశ ఉంటుంది. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలా, వాళ్ళతో స్నేహం చేయాలా, వీళ్ళతో స్నేహం చేయాలా, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఎన్నో వ్యయ ప్రయాసాలు లోకంలో ఉన్న వాటి మీద మనకు కోరికలు ఉంటాయి. అయితే వాటన్నిటి నుండి నువ్వు విడిచిపెట్టి దేవుని కార్యము నువ్వు చూస్తూ ప్రభువును ప్రేమించి ప్రభు యొద్దకు నువ్వు వస్తే అప్పుడు ప్రభు అంటాడు, నేను నిన్ను అంటుకడతాను, మళ్ళీ నా సంఘంలో నిన్ను ఉంచుతాను, నా కుమారుడిగా, నా కుమార్తెగా నిన్ను చేసుకునేటకు నేను ఎవరిని? శక్తివంతుడని. ప్రభువు ఎవరంట? శక్తివంతుడు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఎలా ఉండాలంట మనము? అవిశ్వాసులము కాక విశ్వాసులమై ఉండము. ప్రకటన 21:8 ఉంది. అవిశ్వాసులకు ఏముందంట? అగ్నిగుండం ఉంది. పిరికివారును అవిశ్వాసులను ఎక్కడికి పోతారు? అగ్నిగుండంలోకి పోతారు. కాబట్టి మనం అవిశ్వాసులము కాక విశ్వాసులమై ప్రభు ఎదుట మనం ఒప్పుకోలు ప్రార్థనలో మనం పాల్గొని
మన పూర్ణ హృదయంతో ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన తిరిగి తిరిగి నేను మిమ్మల్ని అంటుకట్టుతాను, అంటుకట్టుటకు నేను ఎవరిని శక్తివంతుడైనను అని ప్రభు చెప్తా ఉన్నాడు. రండి మరో పర్యాయము చివరి మాట చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. సిగ్గునొందిన వారమై సాగిలు పడదము రండి, మనము కనబడకుండా మనల్ని మరుగు చేయను కాక. మన దేవుడైన యెహోవా మాట మనం వినక మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేశాం. ప్రభు అంటా ఉన్నాడు, మీరు ద్రోహులు, విశ్వాసఘాతకులు, అవిశ్వాసులు అయితే ఇశ్రాయేలు తిరిగి రమ్ము, నేను నిన్ను అంటుకడతాను, విశ్వాసిగా మారుస్తాను, నేను నిన్ను తిరిగి విశ్వాసఘాతకులుగా కాకుండా నేను మీ హృదయమును నేను గుణపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా మరి మనమందరం, నువ్వు నేను మనమందరం ఇటు తలంపులు కలిగిన వారమై ఒప్పుకోలు ప్రార్థనలో పాల్గొంటూ ప్రభు మనకు సహాయం చేయను కాక.